వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ మిరాయ్. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. కమింగ్ టు ద మూవీ మిరాయ్. మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్, విజువల్ వండర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 2025 మాత్రం. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్ సినిమా, విఎఫ్ఎక్స్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఆ కాన్సెప్ట్ డెలివరింగ్ కానీ, తీసుకున్న కాన్సెప్ట్ కానీ ఎక్సలెంట్ అంటే మూవీ ఎక్సలెంట్. స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో ఈ క్యారెక్టర్స్ డిఫైన్ చేయడంలో కొంచెం స్లోగా అవుతుంది, కానీ ఆ తర్వాత నుంచి మొదలవుద్ది సినిమా. హీరో రాగానే, తేజ సజ్జా గారు రాగానే సినిమా ఇంకొక లెవెల్కి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా 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 వెళ్ళిపోద్ది ఇంకెక్కడికో సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మామూలుగా ఉండదు, ఎక్సలెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్. విఎఫ్ఎక్స్, నేను ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ గురించి చెప్పుకోవాలి. ఒక గెద్దతో సీన్ ఫైట్ ఉంటుంది. ఆ సీన్ లో విఎఫ్ఎక్స్ సీన్స్, ఇంత తక్కువ బడ్జెట్ కి ఇంత విఎఫ్ఎక్స్ ఎలా అని ఇప్పటికీ నాకు అర్థం అవట్లే. అలాగా ఏంటంటారు, నిన్న రాత్రి చూసిన సినిమా ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా తిరుగుతుంది, కళ్ళ ముందు అలా పోవట్లేదు, కళ్ళ ముందు అలా పోవట్లేదు. గూస్ బంప్స్, ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు గూస్ బంప్స్. స్పెక్టాక్యులర్ సినిమా, ఇంకా ఎన్ని వర్డ్స్ చెప్పినా తక్కువ ఈ మూవీకి. అలా ఉంది సినిమా మిరాయ్. ఇలాంటి స్క్రిప్ట్స్ అన్ని తేజ సజ్జా గారికి ఎలా వస్తున్నాయో నాకు అర్థం అవట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ సినిమా నుంచి అన్ని అలాగే ఉన్నాయి అతని స్క్రిప్ట్స్. అద్భుతం కానీ, జాంబిరెడ్డి కానీ, హనుమాన్ కానీ, ఇప్పుడు ఈ మిరాయ్ కానీ, అన్ని ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని అతని దగ్గరికి వెళ్తున్నాయి. ఎలా అంటే అదొక మిరాకిల్ అనే తెలుసుకోవాలి. మరి ఆ మ్యాజిక్ ఏంటో, అవన్నీ ఏంటో అతనికే తెలియాలి. విలన్ రోల్లో మంచు మనోజ్ గారు కుమ్మేశారంటే కుమ్మేశారు, పర్ఫెక్ట్. ఎలాగా డైరెక్టర్ ఎలా ఇమాజినేషన్ చేసుకున్నాడో దానికి 1000 రెట్లు ఎక్స్ట్రా ఇచ్చారు నన్ను అడిగితే. ఆ డైలాగ్ డెలివరీ, ఆ బాడీ లాంగ్వేజ్ గట్ట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. శ్రేయ గారు ఉన్న స్కోప్ చిన్నదే అయినా ఆ ఉన్న స్కోప్ లో పీక్స్ ఉన్న సీన్స్ తక్కువైనా, చిన్న రోల్ అయినా పీక్స్ అంటే పీక్స్ అంతే. ఇంకా చెప్పలేము, ఇంకా మాటల్లో చెప్పలేము. అలా ఒక్కొక్కరిదే కాదు, జగపతి బాబు గారు కానీ, ఇంకా వేరే యాక్టర్స్ అయినా కానీ, అందరూ ఎవరు క్యారెక్టర్ ఇంపార్టెంట్ వాళ్ళకు ఉందన్నమాట. ఇంకా పీక్స్ అంటే పీక్స్ సినిమా. ఇంకా నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్ అయినా అయిపోవచ్చు ఇది. నెక్స్ట్ తేజ సజ్జా గారికి మాత్రం నక్కతో ఒక దొక్కాడండి, అలా చెప్పుకోవడం. మరి హనుమాన్ తర్వాత బెస్ట్ సినిమా, బెస్ట్ ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్. నెక్స్ట్ డైరెక్టర్ గారు చెప్పారు, ఈ కాన్సెప్ట్ అంతా ఒక 9 అశోకుడు 9 గ్రంథాల చుట్టూ తిరుగుతుంది అనమాట. ఆ తీసుకున్న కాన్సెప్ట్, డెలివరింగ్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. ఆ డైరెక్టర్ గారు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు ఈ సినిమాతో ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. సింగిల్ షాట్ లో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు డైరెక్టర్. ఆ మ్యూజిక్ కూడా హరిగౌరి గారు. హనుమానికి కూడా అతనే. ఇలాంటి బీజిఎంస్ అతను తప్ప ఇంకెవరు కొట్టలేరు అన్నట్టు కొట్టారు. ఇంకా ఆ బీజిఎంస్, ఇంకా నాకు బీజిఎం అనగానే నాకు మైండ్ లోకి వచ్చేస్తుంది. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ మూవీలో వైబుందులే సాంగ్ అయితే లేదు, థియేటర్లో అయితే లేదు వైబుందులే సాంగ్. అదొక్కటే డిసప్పాయింట్మెంట్. సినిమా రేటింగ్ వస్తే 5/5 ఇచ్చేయచ్చు. ఇంకా 5/5 అంటే ఈ 5 అంటే అంతే. ఇంకా 5/5 ఇంకా ఇచ్చేయలే. ఇంకా మీకు ఎవరైనా థియేటర్కి ఈ సినిమాను మాత్రం థియేటర్లోనే చూడండి. ఆ విఎఫ్ఎక్స్ గురించి థియేటర్లోనే చూడండి. ఎందుకంటే వావ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అంటే సెకండ్ హాఫ్ అంతా ఒక ఎత్తు. సెకండ్ హాఫ్ లో చిన్న స్లో సీన్స్ ఉంటాయి, అంటే ఎమోషనల్ సీన్స్ గట్టా ఉండాలి. మరి ప్రతిదీ ఉండాలి కదా సినిమాలో, ఎమోషనల్ సీన్స్ గట్టా ఉన్నాయి. సో స్లో ఉంటుంది. తర్వాత క్లైమాక్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. క్లైమాక్స్ సీట్లో కూర్చోరు క్లైమాక్స్ లో. ఇంకా చెప్తుంటూ పోతే ఇంకా అలా చెప్పుకుంటూ పోతున్నట్టే ఉంటది. సో అన్నెసెసరీ సీన్స్ ఏమీ లేవన్నమాట. అన్ని ఇంకా అన్నెసెసరీ సీన్స్ తీసేయడానికి గట్టా ఏమీ లేవు. అలాగే అతను జబర్దస్త్ యాక్టర్ శ్రీను గారు, అతను మాత్రం ఎక్సలెంట్ గా చేశారు. అతను ఇవ్వాల్సిన అవుట్పుట్ అతను ఇచ్చేశారు. ఆ కామెడీ టైమింగ్ అవన్నీ ఎక్సలెంట్. ఓ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, దాంతో ఏదో చేశారు.
దాంతో కూడా కొన్ని కామెడీ జనరేట్ చేశారు. అంతా బాగుంది. ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా కరెక్ట్ అయిపోతాం అనమాట సినిమాకి. ఇంకా మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేసినా సరే మీరు ఇంకా ఆ వరల్డ్ లో అనుకుంటారు. ఒక కొత్త వరల్డ్ లా ఇప్పుడు థియేటర్లోకి వెళ్తే ఏమంటారు, సినిమాటిక్ వరల్డ్ అంటారు కదా, సినిమాటిక్ వరల్డ్ లో ఇంకా ఉండిపోతారు అనమాట. ఇంకా అలా సినిమాటిక్ వరల్డ్ లో ఉండిపోతారు. అంత డెప్త్ గా తీసి అంత ఆడియన్స్ ని అంత గ్రాప్ చేసుకున్నారు అనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అలా వెళ్ళిపోవచ్చు. ఈ మిరాయి అన్నది ఇంకా చాలా ఇంకా పొగుడుతూ పోతే ఇంకా పొగడొచ్చు. బట్ ఇప్పుడైతే సినిమా ఎక్సలెంట్ అనే చెప్తా. ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్, ఇంకా ఇలాంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి అన్ని దానికే, మిరాయికే. ఈ సినిమా మాత్రం థియేటర్లో మాత్రమే వెళ్ళి చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ గా ఉంటది. ఆ బీజిఎం కి, ఆ అవుట్పుట్ కి, ఆ విఎఫ్ఎక్స్ కి. సో థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి. థ్యాంక్ యూ. కొత్తగా స్టార్ట్ చేశాను, సో కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.